బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కొండ సురేఖపై నటుడు నాగార్జున కేసు విత్డ్రా చేసుకున్నారు. మొన్న అర్ధరాత్రి నాగార్జునకు కొండ సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలో నాగార్జున పరువు నష్టం దావా కేసు ఉపసంహరించుకున్నట్టు నాగ చైతన్య విడాకుల విషయంలో నాగార్జున ఫ్యామిలీపై కొండ సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నటుడు కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండ సురేఖపై నటుడు నాగార్జున కేసు విత్డ్రా చేసుకున్నారు. మొన్న అర్ధరాత్రి నాగార్జునకు కొండ సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పింది. ఈ క్రమంలో నాగార్జున పరువు నష్టం దావా కేసు ఉపసంహరించుకున్నారు. నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో నాగార్జున ఫ్యామిలీపై కొండ సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో నటుడు కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే శివాని మనం కనుక నాగార్జున పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. కొండ సురేఖ పైన పరువు నష్టం దావా కేసు విచారణ చేసుకుంటున్నట్టుగా నాగార్జున ప్రకటించడం జరిగింది. నాగ చైతన్య సమంతల విడాకులు అవ్వడానికి కేటీఆర్ కారణమని గతంలో కొండ సురేఖ కమెంట్ చేసింది. 2024 అక్టోబర్ 2న హైదరాబాద్ లోని లంగరౌస్ లో కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ కమెంట్ రాజకీయాల్లో అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. తన కుటుంబం పరువు నష్టం కలిగించారంటూ నాగార్జున కొండ సురేఖ పైన పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. తమ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన కొండ సురేఖ పైన బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 2 సార్లు సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణ కూడా కొండ సురేఖ చెప్పారు. అయితే రీసెంట్ గా కూడా ఈ రోజు కోర్టులో కేసు ఉన్నదనగా నిన్న అర్ధరాత్రి కూడా కొండ సురేఖ అయితే ట్విట్టర్ ద్వారా ఒక మొత్తం పోస్ట్ చేసింది బహిరంగ క్షమాపణ కోరుతూ. అయితే ఈ విధమైన కొండ సురేఖ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల మనస్ఫూర్తిగా అయితే క్షమాపణలు కోరిన నేపథ్యంలో అక్కినేని నాగార్జున ఈ రోజు అయితే తన యొక్క కేసు వేసినటువంటి పరువు నష్టం దావా కేసుని మొత్తం విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.